సప్త శనివారాల వ్రతం 7 శనివారాల వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం చేసే అత్యంత పవిత్రమైన పూజ. శని దోషాలు తొలగడానికి మరియు కోరిన కోరికలు నెరవేరడానికి భక్తులు ఈ వ్రతాన్ని 7 వారాల పాటు క్రమశిక్షణతో ఆచరిస్తారు. పూజా సామాగ్రి: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రం లేదా విగ్రహం, పూజాపీఠ, శుభ్రమైన వస్త్రం, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, 7 పిండి దీపాలు, పూలు, తులసీ దళాలు, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయ, కలశం, మామిడాకులు, దీపం, నెయ్యి లేదా నువ్వుల నూనె, వత్తులు, అగర్బత్తులు, కర్పూరం, పంచామృతం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పండ్లు. నైవేద్యం: లడ్డు, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం లేదా మీ శక్తికి తగిన ప్రసాదం. తాంబూలం, దక్షిణ శక్తి మేరకు. ముడుపు కట్టడానికి కావలసినవి: ఎరుపు లేదా పసుపు రంగు బట్ట, కొత్తది, నాణాలు ముడుపు కోసం. నైవేద్యానికి కావలసినవి: ఉదయం పూజకు నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలి ఉండలు, సాయంత్రం పూజకు శనగపిండితో చేసిన లడ్డూలు 7 లేదా తీపి పదార్థాలు. పూజా విధానం: శనివారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రపరిచి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. దీపం వెలిగించి గణపతి ధ్యానం చేయాలి. సంకల్పం చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, కుటుంబ క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మనోభీష్ట సిద్ధి కోసం 7 శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని కలశ పూజ చెయ్యాలి. స్వామివారికి గంధం, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు, తులసి సమర్పించాలి. ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. విష్ణు సహస్రనామం లేదా శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం శ్రేయస్కరం. నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. ప్రతి శనివారం పాటించవలసినవి: సాధ్యమైనంత వరకు ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానం వర్జించాలి. కోపం, అసత్యం, అపవాదాలను దూరంగా ఉంచాలి. పేదలకు అన్నదానం లేదా దానం చేయడం శుభప్రదం. సాయంత్రం సమీప విష్ణు లేదా వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయడం మంచిది. 7వ శనివారం ఉద్యాపన, ప్రత్యేక పూజ చేయాలి. ఇష్టమైన నైవేద్యాలు లడ్డు, చక్కెర పొంగలి, పులిహోర సమర్పించాలి. భక్తులకు ప్రసాదం పంచాలి. శక్తి మేరకు అన్నదానం లేదా దానం చేయడం ఉత్తమం. పారాయణానికి సూచించిన శ్లోకాలు: ఓం నమో వెంకటేశాయ 108 సార్లు లేదా 1008 సార్లు, విష్ణు సహస్రనామం, శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, వెంకటేశ్వర సుప్రభాతం సాధ్యమైతే. థ్యాంక్ యూ.